మనం జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా ఆస్మా గారు ఉన్నారు. ఒకసారి ఆస్మా గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఓయూ నిరుద్యోగి, బ్యాటరీ గుర్తు వెళ్ళి బ్యాటరీ టార్చ్ గుర్తు అంటే వెళ్ళింది. ఒకసారి అసలు దాదాపుగా 15 రోజుల నుంచి నెల రోజుల నుంచి నియోజకవర్గం మొత్తం పూర్తి స్థాయిలో పర్యటన చేస్తున్నారు. ఒక మార్పు తెద్దామని ప్రయత్నం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారంట. అసలు చాలా డౌట్స్ ఉన్నాయి. మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తుంటే జూబ్లీ హిల్స్లో రాజకీయ పార్టీ నాయకులు మొత్తం కూడా ఆస్మా వైపు చూస్తున్నారు. ఆ విధంగా అన్ని పార్టీల అటెన్షన్ ఎలా డైవర్ట్ చేశారు, అసలు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు ఏంటి ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ముందుగా కంగ్రాచులేషన్స్, ఫస్ట్ ఇండిపెండెంట్గా మీరు పోటీ చేస్తున్నందుకు, ధైర్యంగా బయటకు వచ్చి. ఎలా ఉంది ప్రచారం? అంటే దాదాపు 1 మంత్ నుంచి చూస్తున్నారు మీరు నియోజకవర్గంలో. చాలామంది ఇక్కడ చాలా చేస్తామని చెప్తున్నారు, ఎన్నో హామీలు ఇస్తున్నారు. సో అవన్నీ సాధ్యం అవుతాయా? అసలు జూబ్లీ హిల్స్ పరిస్థితి ఎలా ఉంది మీ మాటలు? వాళ్ళు హామీలు ఇచ్చారు కానీ నెరవేర్చలేదు. మేము గెలిస్తే ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన హామీలని మేమే తయారు చేసిన మేనిఫెస్టో అది. కాబట్టి వాళ్ళకి మేము తయారు చేసిన మేనిఫెస్టో వాళ్ళకి అర్థమైతే లేనట్టుంది. అందుకే అవి అమలు చేస్తలేరు. అందుకే మేమే అధికారంలో ఉంటే, మేమే అసెంబ్లీలో ఉంటే మేమే ఆ మేనిఫెస్టోని అమలు చేస్తాం. వాళ్ళని అడిగి సాల్ అవుతుంది. ఇంకా వీళ్ళని అడుగుడు ఎందుకు, మేమే అక్కడ ఉంటే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతోన మేమే ఈ రంగంలోకి వచ్చినాం. ఓకే. అంటే బయట కొంత వినిపిస్తున్న మాట ఏంటంటే కొన్ని ప్రధాన పార్టీలు కానీ ఎవరో కొంతమంది ఆస్మా అనుకుని నడిపిస్తున్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఎవరు నడిపిస్తుంది? మా వెనక ఉన్నది నిరుద్యోగులే, మొత్తం నిరుద్యోగులే. ఏ పార్టీ లేదు మా వెనకాల. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ని ఓడగొట్టింది కూడా మేమే, ఇప్పుడు కాంగ్రెస్ ని గెలిపించింది కూడా మేమే. మరి అప్పుడు బీఆర్ఎస్ ని ఓడగొట్టింది నిరుద్యోగులు అని చెప్పేంత ధైర్యం ఉన్న మీరు ఇప్పుడు మిమ్మల్ని ఓడగొడుతుంటే మీరే అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద ఎందుకు నెట్టేస్తున్నారు? అప్పుడు మేము నిరుద్యోగులమే, ఇప్పుడు మేము నిరుద్యోగులమే. కొత్తగా ఏం మారింది? అప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి మమ్మల్ని స్వీకరించారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు చెప్తున్నారు మొత్తం దీనికి నిరుద్యోగులే ఉంటే ప్రతి ఇంటికి 3 స్టిక్కర్లు కనపడుతుంటే 4 స్టిక్కర్ మీదే కనపడుతుంది. సో నిరుద్యోగులకి ఇన్ని పాంప్లెట్స్, ఇన్ని స్టిక్కర్లు ఇదంతా చేయడానికి ఫండింగ్ ఎలా వచ్చింది? ఫండింగ్ ఏముంది, ఒక 5,000 పెడితే ఇప్పుడు ఒక 10,000 స్టిక్కర్స్ వస్తాయి. ఆటనకు ఒక స్టిక్కరు నేనే రిక్వెస్ట్ చేసి అన్నని రూపాయి అంటే ఆటనకి వేయించుకున్నా. ఇక షాప్ అయినా కూడా తప్పని అంటారా? ఇప్పుడు మా నిరుద్యోగులు తలా ఒక 100నో ఒక 500 వేసుకొని ఇచ్చింటారు. ఇప్పుడు అంత ఆంగు ఆర్భాటాలతో చేయట్లేదు. ఒక 2-3 వేల పాంప్లెట్లు, 2-3 వేల స్టిక్కర్లు, అలాగే ఇవి మేనిఫెస్టో, అలాగే ఈ జెండాలు ఒక 20 జెండాలు, 20 టీషర్ట్లు, 20 మొత్తం ఇవి 20 చేయించుకున్నాం. ఎందుకంటే 20 మేము అనుకున్నాం, 20 మంది వస్తే చాలు అనుకున్నాము. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ కూడా మా దగ్గర లేదు. వచ్చిన వాళ్ళని పస్తులు ఉంచలేము, ఉన్న వాళ్ళు పస్తులు ఉంటాము అని అనుకునేటోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకవేళ పెట్టినా పెట్టకపోయినా పస్తులు ఉన్నైనా పని చేసేటోళ్ళు మా నిరుద్యోగులు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఒక్క పూట తింటారు, ఒక పూట తినరు. అట్లాంటి వాళ్ళే మా వెంబడి ఉన్నారు. అట్లా నిందలేయడం తప్పనే చెప్తున్నాను. ప్రధాన పార్టీలు కొన్ని మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాయి, డ్రాప్ అయిపోండి, సైలెంట్ అయిపోండి, మీకు భారీ స్థాయిలో ప్యాకేజ్ ఇస్తామని ఆఫర్లు వస్తున్నాయి అంటే కదా. సో మరి నిజంగానే ఆఫర్లు వస్తున్నాయా? వాస్తవమే వస్తున్నాయి, డ్రాప్ అయిపోండి అని కాదు. ఇదంతా వేరే ప్రతిపక్ష పార్టీలు చేయిస్తున్నారని మీడియా ముందు చెప్పండి, అట్లా చెప్తున్నారు. ఇంకొకటి, మీరు కావాలని మా పార్టీకే సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడండి. అట్లా ఎట్లా మాట్లాడతాం? మీరు చేస్తున్న మోసాలను ఎండగట్టడానికే మేము ఇక్కడ నామినేషన్లు వేసినాం. అంతే తప్ప మీరు ఇచ్చే పైసలకు లొంగిపోయి మీరు చెప్పే మాటలు మేము ఎందుకు మాట్లాడతాం? మేము ఒప్పుకోమని చెప్పినాం. ఓకే. అయితే సరే, నాయకులు అంటే పార్టీల నుంచి మీకు ఆఫర్లు వస్తున్నాయి, రకరకాలుగా అనుకోవచ్చు. పోలీసుల నుంచి కూడా కొన్ని బెదిరింపులు వినిపిస్తున్నాయి మీ నుంచి, నిజమేనా? అదే అర్థం కావట్లేదు. మేము పొద్దున ప్రచారం కూడా స్టార్ట్ చేయట్లేదు, కానీ మా నిరుద్యోగుల పైన ఎక్కడున్నారో అక్కడ ట్రేస్ చేసి మొత్తానికి 20-40 మందికి మించి ఉంటే మనకు పర్మిషన్ కావాలి. ఇప్పుడు 40 మంది లేరు, 20 మందిని వేసుకొని తిరుగుతున్నా నేను. 20 మందికి తక్కువ ఉన్నప్పుడు మీరు నన్ను ఎట్లా అబ్జెక్షన్ చెప్తారు? మా నిరుద్యోగుల్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లలంతా పొద్దున భయపడ్డారు. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన పిల్లలు, ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు. వీళ్ళంతా భయపడ్డారు. అరే మా మీద కేసులు అవుతాయి, ఇట్లా కేసులు పెట్టడం ఏంది అని చెప్పేసి. అయినా సరే వాళ్ళకి ధైర్యం చెప్పినాము. కావాలని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, మీరేం భయపడకండి అంటే ఇక 3-4 డేస్ అయితే ప్రచారం ఆపేస్తాము. వీళ్ళు ఏమేమి కొత్త వ్యూహాలు చేస్తారో అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు. మీరు ఎంత భయపడినా మా నిరుద్యోగులు మా వెంటనే ఉంటారు. మేమేం భయపడము. మేము రూల్స్కి అగేన్స్ట్గా ఏం పోవట్లేదు. మా చట్ట ప్రకారమే మేము ప్రచారం చేసుకుంటున్నాము. గతంలో చాలా మంది ఇలానే ఎన్నికల్లో పోటీ చేశారు. 14వ తారీఖు తర్వాత జూబ్లీ హిల్స్లో ఇంకా అంతా అయిపోద్ది, సైలెంట్ అయిపోద్ది.
మీరు కూడా అందరిలాగా 14 తర్వాత మాయమైపోతారా, లేదంటే జూబ్లీ హిల్స్లోనే ఉండి పోరాడతారా, లేకపోతే ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా ట్రై చేసినాము. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సైలెంట్ ఉన్నామా? లేము కదా. ఈ పార్టీ వచ్చినాక ఇంకా ఎక్కువ కొట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీలోనన్నా సైలెంట్ ఉన్నాం, 2-3 ఉద్యమాలు చేసి సైలెంట్ ఉన్నాం. ఇప్పుడు అట్లా కాదు, ఇంకా ఎక్కువ పోరాడుతున్నాము. ఎందుకు సైలెంట్ అయిపోతాం? జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది మా నోరు ఏమైనా మూయిస్తుందా? ఇక్కడ గెలిచినా ఓడినా వాళ్ళు కొన్ని పథకాలు బంద్ చేస్తామంటున్నారు. మీరు బంద్ చేసి చూడండి. మీరు ఇచ్చే పథకాలు ఏదో మీ బంద్ చేసే పథకాలు ఏవో కూడా చూద్దాం. మేము కూడా మేమైతే మాకు అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒక ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2వ ఏడాది వచ్చింది, 4 లక్షల ఉద్యోగాలు మీరు మాకు బాకీ ఉన్నారు. మంత్రులేమో అసలు మేము ఇచ్చే నోటిఫికేషన్లు ఎక్కువైపోయి నిరుద్యోగులు ఇంకా చాలా నోటిఫికేషన్ ఇవ్వకండి, ఎగ్జామ్స్ రాయడానికి మాకు చేతి నొప్పులు పడుతున్నాయని చెప్తున్నారు మంత్రులు. వాళ్ళు అట్లా అంటున్నారు కదా. వాళ్ళ నోర్లు ఎక్కడ నొప్పి పుట్టట్లేదో మాకు అర్థమైతలేదు. ఒక్కోసారి ఒక్కో సంఖ్య చెప్తున్నారు. ఇప్పుడు మరి ఎందుకు మరి జూబ్లీ హిల్స్ ఎన్నిక ఎందుకు ఆగకపోయారు 2 సంవత్సరాలు? మెల్లగా 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డైరెక్ట్ అన్ని ఎన్నికలతో పాటు 2028లో ఎట్లయినా ఎన్నికలు వస్తాయి, అప్పుడే పెట్టుకుందాం కదా. ఇప్పుడు అంతే ఏం కారిపోతుందని ఇక్కడ మీరు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి ఆగాల్సింది. ఇప్పుడు మద్యం నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చిర్రు? ఆగాల్సింది 2 సంవత్సరాలు. మా నోటిఫికేషన్లు అడిగే వరకు అన్ని ఇచ్చినాము ఇన్ని ఇచ్చినాము వద్దు అని చెప్తున్నారని చెప్పేసి నిరుద్యోగుల పైన నిందలు ఎందుకు వేస్తున్నారు? మీరు అట్లా మాట్లాడిన పరిణామమే ఇక్కడ దాకా దారి తీసింది. ఎక్కడో అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో ఉండాల్సిన నిరుద్యోగులు ఈ రోజు జూబ్లీ హిల్స్ నడిగడ్డ పైన తిరుగుతున్నారు. ఇదంతా ఎవరి చలవ అనుకోవాలి? అయితే మీరు నిరుద్యోగుల తరపు నుంచి గతంలో బీఆర్ఎస్ తరపున పోరాటం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తున్నారు. కానీ ఎవరి తరపున పోరాటం చేసినా పోరాటాలుగా మిగిలిపోతున్నాయి, ఫలితం కనపడుతుంది. సో రాజకీయంగా ఇలా నిలబడి ఒక ఇండిపెండెంట్గా పోటీ చేయడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటంటే ఇప్పుడు వీళ్ళని మా జీవోలు తీసుకుపోయి చెప్తున్నాము. వీళ్ళకి చదువు ఎక్కువైందో లేకపోతే చదువు రాకనో అర్థమైతలేదు, కానీ మా జీవోలు కానీ మా సమస్యలు కానీ వీళ్ళకి అర్థమైతలేవు. ఇప్పుడు వీళ్ళనాడ కూర్చొని పెట్టకండి దద్దమల్ని. మేమే పోయి అక్కడ ఉంటే మా సమస్యల పట్ల మేమే క్వశ్చన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో ఒక నిరుద్యోగి అక్కడికి వెళ్తే తప్పేముంది? అంటే అక్కడ అసెంబ్లీలో ఉండాల్సింది బాగా డబ్బున్నోళ్ళు లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు వీళ్ళే వెళ్ళాలా? అంటే నిరుద్యోగులు కానీ ఏమీ లేని వాళ్ళు కానీ ధైర్యం ఉన్న వాళ్ళు కానీ పోరాడే శక్తి ఉన్న వాళ్ళు కానీ వెళ్ళొద్దా? నాకు వచ్చే క్వశ్చన్స్ అట్లే వస్తున్నాయి. నీ వెనకాల ఏముంది? నీ వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వెళ్ళాలా? మరి రాజ్యాంగం మార్చండి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రండి, ఇన్ని కోట్లు ఉంటేనే రండి అని చెప్పేసి ఆ ఏజ్ అవన్నీ ఏమేమి కండిషన్స్ ఉన్నాయి ఇంతకుముందు అవన్నీ తీసేసి ఇవి పెట్టండి, కొత్తగా మార్చండి. మరి మనం ఎన్ని మాట్లాడుకున్నా, మనం ఎంతసేపు మాట్లాడుకున్నా చివరిగా మన భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో డబ్బులు పంచితేనే ఓట్లు పడే పరిస్థితి ఉంది. సో మీరు చూస్తున్నారు, గత నెల రోజుల నుంచి నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో డబ్బులు పంచితేనే ఓట్లు జరుగుతాయా? నిరుద్యోగుల వైపు ప్రజలు బాసరగా నిలిచే అవకాశం ఉందంటారా? మీకు ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా నిరుద్యోగుల వైపు నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే డబ్బులకి లొంగే ప్రజలైతే కాదు ఇక్కడ ప్రజలు. ఎందుకంటే ఇక్కడ మాకంటే ఎక్కువ వీళ్ళు అనుభవించున్నారు. ఎందుకో బాగా స్ట్రగుల్ అయినట్టు అనిపిస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా మాకేం చేసిరమ్మా అనే మాటనే వస్తుంది తప్ప ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వానికి కూడా సముఖంగా లేరు. కొత్త అభ్యర్థులనే కోరుకుంటున్నారు. మాకెంత వీలైతే అంత మేము రీచ్ అయ్యే ప్రయత్నాలు చేస్తాము. ఇన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా కానీ ఓట్లు అయితే మంచిగా మెజార్టీతోనే వస్తాయని కోరుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో మీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉన్నారు. దట్టు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తికి ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చి ఆ సామాజిక వర్గ ఓట్లు మొత్తం మాకే పడిపోతాయన్న ఆశలో ఉన్నారు. సో మంత్రి పదవి ఇవ్వటం వల్ల లేకపోతే ఇంకేదన్నా చేయటం వల్ల మీ సామాజిక వర్గానికి ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం ఓటర్ల మనస్సు గెలిచే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీ? దానికి బదులు కబ్రస్థాన్కి ఒక జాగా ఇచ్చింటే బాగుండు, అప్పుడు మనసు గెలుచుకునేటోళ్ళు. అది అఫీషియల్ గా లేదు కదా, చెప్తున్నారు అంతే. ఈ ఎలక్షన్లు అయిపోయినాక ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామంటున్నారు, చెప్తున్నారు అంతే, ఇవ్వలేదు ఇంకా. దానికి బదులు అది కేటాయిస్తే బాగుండు తప్ప ఈయనకు ఉద్యోగం ఇవ్వడం వల్ల మొత్తం ముస్లిమ్స్ అంతా సంతృప్తిగా ఉండరు. ఆయనకు వచ్చిందేమో ఉద్యోగం, ఇప్పుడు ఆయనకు ఉద్యోగం ఇవ్వకపోయినా పెద్ద నష్టం ఏం లేదు. ఆయన 3 పుట్టలు మంచిగా దీన్ని లెగ్జర్ లైఫ్ లో బతకగలుగుతారు. మాలాంటి నిరుద్యోగులు, మరి మైనార్టీ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? మైనార్టీ డిక్లరేషన్ సంగతి ఏంది? మరి మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఏవి? ఇప్పుడు మాకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి? నిరుద్యోగ భృతి ఏవి? మహిళలకు 2500 ఏది? సబ్సిడీ ఏది? గ్యాస్ సబ్సిడీ ఏది? ఫ్రీ కరెంట్ ఏది? ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ తీర్చకుండా ఆయనకు ఉద్యోగం ఇస్తే మాకు మా జీవితాలు బాగుపడ్డట. ఓకే. సో ఫైనల్గా ఒకవేళ మీరు గెలిస్తే గెలవగానే మొదటగా మీరు ఏం చేయదలుచుకున్నారు? నేనా ఫస్ట్ అయితే ఆ కబ్రస్థాన్ జాగా అయితే చూస్తా. ఎందుకంటే మనిషికి బతుకున్నన్ని రోజులు ఈ కష్టాలే ఉన్నాయి. ఈ ప్రభుత్వాల వల్ల ఏదో రకంగా ఇబ్బంది పడతా ఉన్నాం. చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతత లేకపోతే ఎట్లా? ఫస్ట్ అయితే ఆ కబ్రస్థాన్ సంగతి చూస్తా. ఆ తర్వాత మా నిరుద్యోగుల సంగతి చూస్తాను. ఎందుకంటే మా నిరుద్యోగులు ఎంత కష్టపడుతుందో ఒక నిరుద్యోగిగా నాకు తెలుసు.
కాబట్టి నిరుద్యోగ సమస్యలపైనే ఫస్ట్ నేను దృష్టి సారిస్తాను. ఓకే, అంటే ప్రజలు మిగతా పార్టీల వాళ్ళు పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్కి అవసరమైతే రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, బీచ్ కూడా తీసుకొస్తా అనే స్థాయిలో హామీలు వినపడతా ఉన్నాయి. సో ఆ స్థాయిలో వాళ్ళు ఖర్చు కూడా పెట్టగలుగుతారు. సో మీకు అంటే ఏమి చూసి ఓటేయాలి? వర్షం పడ్డప్పుడు బీచ్, సముద్రం అన్నీ ఇక్కడనే ఉంటాయి. మనం కొత్తగా ఇక్కడ కట్టియాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నదాన్ని సక్రమంగా అన్ని కరెక్ట్ చేస్తే చాలు. అసలు వర్షం పడితే ఏ వాటర్ ఎక్కడ పోతున్నాయో కూడా అర్థమైతలేదు, ఏ కాలువ ఓపెన్ అవుతుందో, ఏ డ్రైనేజ్లో ఎవరు పడుతుందో కూడా అర్థమైతలేదు. ఫస్ట్ అయితే ఆ సమస్యలు క్లియర్ చేయండి. తర్వాత ఎయిర్పోర్ట్ కడతారా, బీచ్ కడతారా, ఇక్కడ ఏం కడతారా అది కూడా చూద్దాము. అంటే ప్రధానంగా మీరు ఏ సమస్యలు చూసారు జూబ్లీ హిల్స్ లో? ప్రజలతో మీరు మమేకం అయ్యారు, దగ్గర నుంచి మాట్లాడారు. ఎక్కువ మంది చెప్తున్న సమస్య చాలా మందికి వీళ్ళు ఇచ్చారు కదా కొన్ని హామీలు, పెన్షన్లు పెంచుతున్నామని. పెన్షన్లు పెంచుడు పక్కకు పెడితే అసలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితుల్లో కూడా వీళ్ళు లేరు. కొత్త పెన్షన్దారులను అసలు ఐడెంటిఫై చేస్తలేరు. ఇంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి. కొత్త వాళ్ళకైతే పెన్షన్లు లేవు. ఇంకా రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ల సమస్య ఉంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, చాలా ఉన్నాయి ఇవన్నీ సమస్యలు. ప్రజల లోపలికి వెళ్తే మాకు 2500 రావట్లే, ఏం రావట్లే, అసలు మొత్తం అపరిశుభ్రంగా ఉంటుంది. మొత్తం ఈగలు, దోమలు, వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏంది, ఎక్కడ పడితే అక్కడ చెత్త, రోడ్లు చక్కగా లేక, ఎక్కడంటే అక్కడ వైన్స్ మాత్రం మస్తు ఓపెన్ ఉంటున్నాయి. వాళ్ళకి మాత్రం జాబ్ తొందరగా దొరికింది. అదృష్టవంతులు. మా నిరుద్యోగులే దురదృష్టవంతులు. చదువుకొని మేము ఇట్లా రోడ్ల పైన తిరుగుతున్నాము, వాళ్ళు మాత్రం దర్జాగా కూర్చున్న దగ్గరే సంపాదించుకుంటున్నారు. సో ఫైనల్ గా రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. సో మీ నిరుద్యోగులందరికీ ఏం మెసేజ్ ఇస్తారు? మా నిరుద్యోగులందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భయపడి. అంటే వయసు మీద పడుతుంది, ఇంట్లో ఒత్తిడి ఎక్కువైతుంది, చుట్టుపక్కల చుట్టాలు, బంధువులు వీళ్ళు ఇబ్బంది పెట్టడము. నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవా, 30 ఏళ్ళు దాటినాయి, 33 ఏళ్ళు దాటినాయి, చెప్పేటోళ్ళు ఎవ్వరు కూడా తిండి పెట్టరు, చెప్పేటోళ్ళు ఎవరు కూడా నీ కుటుంబాన్ని ఆదుకోరు. నువ్వు ఉన్న ఒక్కడివి కూడా నీ ఏమైనా చేసుకుంటే, ఆత్మహత్యలు ఇలాంటివి చేసుకుంటే, ఉన్న ఒక్క చెట్టు కొమ్మ కూడా విరిగిపోతే ఆ చెట్టు పరిస్థితి ఏంది? దయచేసి మీ తల్లిదండ్రుల్ని ఆగం చేయకండి, కొంచెం ఓపిక పట్టండి. మీ తరపు నుంచి కొట్లాడడానికి మేము ఉన్నాం. ఎన్ని విధాలుగా అయినా సరే మేము కొట్లాడడానికి సిద్ధం. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకండి, ఆత్మహత్యలు లాంటివి చేసుకోకండి అని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలా చూస్తున్నాము, వీళ్ళు రోజుకి ఒకరు ఇట్లా చనిపోతూనే ఉన్నారు. అందుకే భయం అవుతుంది, ఇంకెంతమందిని వీళ్ళు పొట్టన పెట్టుకుంటారో ప్రభుత్వాలు. కానీ అందుకే వాళ్ళ నిరుద్యోగులను ఒకటే పెట్టుకుంటారు. రైట్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.